టీఎస్ ఎంసెట్ అలాగే ఏపీ ఎంసెట్కి సంబంధించి బీటెక్ ఫస్ట్ ఇయర్ క్లాసెస్ ఇప్పుడు రిజల్ట్ తర్వాత కౌన్సిలింగ్ షెడ్యూల్ ఇస్తారు. ఆ కౌన్సిలింగ్ కంప్లీట్ అయిన తర్వాత బీటెక్ ఫస్ట్ ఇయర్కి సంబంధించి కాలేజెస్లో క్లాసెస్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయనే దానికి సంబంధించి అఫీషియల్గా మనకి ఏఐసిటిఈ అంటే ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అంటే బీటెక్కి సంబంధించి సో క్లాసెస్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి అనేది సో షెడ్యూల్. సో అంతకంటే ముందు కౌన్సిలింగ్ కంటే ముందు మనకి కాలేజెస్కి సంబంధించి ఏఐసిటీ నుంచి అప్రూవల్ అనేది రావాలి. ఏఐసిటీ పర్మిషన్స్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. సో ఆ పర్మిషన్స్ కంప్లీట్ ఎప్పటి వరకు అయిపోతుంది, ఏ డేట్ వరకు ఉంటుంది అనేది, అలాగే ఆ తర్వాత క్లాసెస్ ఎప్పటి నుంచి అనేది డీటెయిల్స్ ఇచ్చారు. సో ఏఐసిటీ అప్రూవల్ అనేది 10th జూన్ నుంచి జూన్ 30 వరకు పర్మిషన్స్ తీసుకోవాలి. ఆ తర్వాత ఏఐసిటీ ద్వారా కాలేజెస్కి సంబంధించి అఫిలియేషన్ అనేది జూలై 31 వరకు కంప్లీట్ అయిపోతుంది కాలేజ్ అఫిలియేషన్. ఆ తర్వాత మనకి సెప్టెంబర్ 15. సో ఇక్కడ సెప్టెంబర్ 15 నుంచి క్లాస్ అనేది ఫస్ట్ ఇయర్ వాళ్ళకి స్టార్ట్ చేయబోతున్నారు. అలాగే ఈ సెప్టెంబర్ 15నే మనకి ఈసెట్ కౌన్సిలింగ్ ద్వారా ఎవరైతే సెకండ్ ఇయర్లో జాయిన్ అవుతారో లాటరల్ ఎంట్రీ ద్వారా బీటెక్ సెకండ్ ఇయర్లో అంటే ఈసెట్ కౌన్సిలింగ్ ద్వారా ఎవరైతే జాయిన్ అవుతారో సో వాళ్ళకి కూడా సెప్టెంబర్ 15 నుంచే క్లాసెస్ అనేది స్టార్ట్ చేయబోతున్నట్లయితే అఫీషియల్గా మనకి టైం టేబుల్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఇది ఇంకా మనకి కౌన్సిలింగ్ షెడ్యూల్ కానీ రిజల్ట్ కానీ రాలేదు. సో ఈ షెడ్యూల్ని బేస్ చేసుకొని మనకి ఏపీలో అలాగే తెలంగాణలో కౌన్సిలింగ్ షెడ్యూల్స్ అనేది ప్లాన్ చేస్తారు. ఒక 10 డేస్లో ఎంసెట్ రిజల్ట్స్ వస్తాయి. అలాగే ఎగ్జామినేషన్స్ మనకి ఏపీలో కూడా ఇంకా కంప్లీట్ అయిపోతాయి. కంప్లీట్ అయిన 10 to 15 డేస్లో ఏపీలో కూడా రిజల్ట్ రావడానికి అవకాశం ఉంది. సో ఆ తర్వాత కౌన్సిలింగ్ షెడ్యూల్ వెంటనే రిలీజ్ చేస్తారు. సో ఇలాంటి అప్డేట్స్ వచ్చినా మన ఛానల్లో వెంటనే పోస్ట్ చేస్తాను. అప్పటివరకు ఛానల్ని ఫాలో కండి, సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి.